రామాయణం ఇదొకసారి జరిగిన కథ అని మనమనుకుంటాం. కాని ఈ విశ్వంలో కాలచక్రం పునరావృతమవుతూనే ఉంటుందని మీకు తెలుసా? ఈ సత్యాన్ని కళ్ళారా చూసిన ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. ఆయనే కాకభూషుండి. ఒక కాకి రూపంలో ఉండి సాక్షాత్తు గరుత్మంతుడికే రామకథను వినిపించిన పరమ భాగవతోత్తముడు. ఆయన ఎవరు? కాలానికి ఆయన ఎలా అతీతుడయ్యారు? కాకభూషుండి పూర్వజన్మలో అయోధ్యలో ఒక బ్రాహ్మణుడిగా జన్మించారు. ఆయన శివభక్తుడు, కాని కొంచెం అహంకారి. ఒకరోజు ఆయన శివాలయంలో ధ్యానంలో ఉండగా ఆయన గురువు అక్కడికి వస్తారు. అహంకారంతో ఆయన గురువుకు నమస్కరించడు. ఇది చూసిన శివుడు ఆగ్రహించి, గురువును అవమానించినందుకు నువ్వు నీచమైన జన్మలెత్తుతావు అని శపిస్తాడు. అయితే శిష్యుడిమీద ప్రేమతో గురువు శివుణ్ణి ప్రార్థించగా శివుడు శాంతించి, నీకు ఎన్ని జన్మలెత్తినా రామభక్తి ఉంటుంది అని వరమిస్తాడు. అనేక జన్మల తర్వాత ఆయన లోమస మహర్షి దగ్గర జ్ఞానాన్ని పొందుతూ సగుణ ఆరాధన అంటే రూపమున్న దేవుడు గురించి వాదించినందుకు మహర్షి ఆగ్రహంతో ఆయన్ని కాకిగా మారిపోమని శపిస్తారు. కాకిరూపం వచ్చినా భూషుండి బాధపడలేదు. ఎందుకంటే ఆయనకు రామనామంపై నమ్మకముంది. ఆయన భక్తికి మెచ్చి లోమస మహర్షి ఆయనకు ఇచ్ఛామరణం మరియు కాలానికి అతీతంగా ఉండే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కాకభూషుండి ఇప్పటివరకు 11 సార్లు రామాయణాన్ని, 16 సార్లు మహాభారతాన్ని కళ్ళారా చూశారు. ప్రతి కల్పంలో రామాయణం జరుగుతున్నప్పుడు ఆయన దాన్ని వీక్షిస్తూనే ఉంటారు. లోమస మహర్షి నిర్గుణ బ్రహ్మ అంటే రూపంలేని దేవుడు గురించి బోధిస్తుంటే భూషుండి మాత్రం నాకు రాముడి రూపమే కావాలి అని పట్టుబడతారు. ఈ చర్చలో ఒక గొప్ప రహస్యం బయటపడుతుంది. భక్తి ఉంటే దేవుడు ఏ రూపంలోనైనా కనిపిస్తాడు. కాని రామభక్తి అనేది కాలానికి కూడా దొరకని అద్భుతం అని భూషుండి నిరూపిస్తారు. అందుకే ఆయన కాకి రూపంలో ఉన్న జ్ఞానంలో బ్రహ్మదేవుడితో సమానంగా పరిగణించబడతారు. కాకభూషుండి చెప్పిన ప్రకారం కాలం ఒక వృత్తం. మనం చూస్తున్న ఈ రామాయణం మొదటిది కాదు, చివరిదీ కాదు. ప్రతి యుగచక్రంలో రాముడు వస్తాడు, రావణ సంహారం జరుగుతుంది. కాని చిన్న చిన్న మార్పులుంటాయి. ఈ రహస్యం తెలిసిన ఏకైక జీవి కాకభూషుండి మాత్రమే. ప్రళయం వచ్చినప్పుడు కూడా ఆయన స్థానాన్ని వదలరు. మిత్రులారా, కాకభూషుండి వృత్తాంతం మనకు నేర్పేదేమిటంటే రూపం ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం. అహంకారాన్ని వదిలి శరణాగతి పొందితే మృత్యువుని కూడా జయించవచ్చు. ఈ అద్భుతమైన గాథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.